5 మినిట్స్ ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తానండి ఈరోజు మీకు. రాగి పిండి 1 కప్ అయితే ఇలా గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మరబట్టించేప్పుడు కొంచెం వేస్తాం కదా కరనెక్కకుండా. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇలాగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని మొత్తం ముందు విడి పౌడర్కి మొత్తం పట్టించుకొని పక్కన కొంచెం సేపు ఉంచేసి తర్వాత 1 కప్పు అంటే తగినంత మనం దోశ పిండికి లాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మిశ్రమాన్ని రాగి పిండి ఉల్లిపాయల్ని ఈ విధంగా బ్యాటిల్ తయారు చేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేసుకుంటే ఇలా స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది. దీన్నైతే ఇప్పుడు అంటే పెద్ద పెద్దగా కోసుకోండి ఉల్లిపాయ ముక్కలు. ఇందులో నంచుకోవటానికి ఏం లేకపోయినా కూడా తినచ్చు. తర్వాత పాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ 1 స్పూన్ అనమాట, మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో. ఈ విధంగా నూనె వేసుకొని కొంచెం సేపు 1 మినిట్ సేపు వేడైపోతుందండి పెనము. ఇలా ఆయిల్ అది రొట్టె అయితే పెనంకి అది అంటుకోకుండా, కొంచెం అలా అంటుకోదండి, నాన్ స్టిక్ కదా, ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మందంగానే ఉంటుందండి దోశ, అందుకే ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్దవి కోసుకున్న 3 గరిటెలు అయితే పోసుకుంటానండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా కాలిపోయిందండి శుభ్రంగా. ఇప్పుడైతే నీట్గా సర్వ్ చేసుకొని తినండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం అండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి ఫుడ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.